విశాఖలో ఐటీ రంగానికి ఆతిథ్యం ఇచ్చేందుకు కొత్త భవనాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో కొత్త కంపెనీలు ప్రారంభించేందుకు చాలా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే తక్షణం తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన వసతుల కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో గతంలో మిలీనియం టవర్ నిర్మించిన ప్రభుత్వం ఇప్పుడు అదనంగా మరో భవనాన్ని అందుబాటులోకి తెస్తోంది. నగరం నడిబొట్టున 11 బహుళ అంతస్తుల్లో భవనాన్ని సిద్ధం చేస్తోంది. విశాఖకు తరలి వస్తున్న ఐటీ కంపెనీలకు వసతులు సమకూర్చడంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఐటీ ఇండస్ట్రీ కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా గూగుల్, టీసీఎస్ వంటి ప్రఖ్యాత సంస్థలు తమ కార్యకలాపాలు స్టార్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వీటితో పాటు దావోస్ సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న డేటా సెంటర్లు, గ్లోబల్ బిజినెస్ సెంటర్, ఏఐ కేంద్రాలు, చిప్ తయారీ సంస్థలు విశాఖలో ఏర్పాటు కానున్నాయి. అయితే వీటికి తగిన మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో విశాఖలో విఎంఆర్టీఏ నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని రెడీ చేసింది. వచ్చే నెలలో ఈ భవనం ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. సుమారు 1.72 ఎకరాల్లో 87.50 కోట్లతో నగరం నడిబొడ్డున విఎంఆర్టీఏ భవనాన్ని నిర్మిస్తున్నారు. నౌక ఆకారంలో ఉండే ఈ భవనంలో మొత్తం 11 అంతస్తులు ఉన్నాయి. ఇందులో 6 అంతస్తులను కార్యాలయాల నిర్వహణకు అనుగుణంగా తయారు చేస్తే మిగిలిన 5 అంతస్తుల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. మొత్తం 430 కార్లు, అంతే సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ఇక్కడ పార్క్ చేయొచ్చు. మొత్తం 1.65 లక్షల చదరపు అడుగుల వర్కింగ్ స్పేస్ అందుబాటులోకి రావడంతో కనీసం 4,000 మంది పనిచేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, డేటా ఇంక్యుబేషన్ సెంటర్లకు వీలుగా ఈ ఐకానిక్ భవనం ఉండడంతో ఎంఎన్సీలకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. నగరం నడిపొడ్డున ఉండే ఈ భవనంలో ఐటీ కంపెనీ ప్రారంభమైతే ఓ బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే విశాఖలో 10,000 ఉద్యోగాలు కల్పించే డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేస్తామని టీసీఎస్ ముందుకొచ్చింది. అదేవిధంగా అదానీ డేటా సెంటర్, గూగుల్ సెంటర్ ఇలా ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖ నుంచి కార్యకలాపాలకు రెడీగా ఉండడంతో ఈ భవనాన్ని ఎవరికి కేటాయిస్తారన్న ఆసక్తి ఉత్కంఠకు గురిచేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి వచ్చిన వెంటనే ఈ ఐకానిక్ భవనంపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.